వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. శ్రీరామనవమి సందర్భంగా బండింగ్ పెట్ సర్కిల్ నాథర్గుల్ కాసుబాగు రైతుల ఆధ్వర్యంలో సర్వే నంబర్ 613లో స్వయంగా వెలిసిన హనుమాన్ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇంకా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు మంగళవారం, శనివారం దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూడాలని కోరారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम 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 కొంచెం దగ్గర జరుగు మేమందరం వస్తాం దింపే కొంచెం వెంక జరుగు జై శ్రీరామ్ 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 జై శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా పేరు వంక ప్రభాకర్. నాదరూల్ గ్రామం ఇది. 613 సర్వే నెంబర్లో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ టెంపుల్ అతి పురాతన కాలం నుంచి ఇక్కడే ఉంది. మేము మా తాత ముత్తాతల కాలం నుంచి మందిర్ దగ్గరకు వచ్చి మేము అనేక పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము కూడా ఈరోజు పండుగ ఇక్కడ మా టెంపుల్ దగ్గర చేయడం జరిగింది. మాకు పండుగ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు మా దగ్గరికి ఎటువంటి మన 613లో ఉన్నటువంటి భూమిని అందులోకి గుడికి దారి ఇవ్వాలని, దారి లేదు మాకు రానికే, ఆ దారి కూడా మాకు ప్రొవైడ్ చేయాలని పోలీసు వారిని, ఇక్కడ ఉన్న కోహినూర్ గ్రూప్ వాళ్ళని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఒకటే టెంపుల్ కాదు, ఆదిపోచమ్మ టెంపుల్ ఉంది ఇక్కడ, మరియు హనుమాన్ జయంతి టెంపుల్ ఉంది. కాబట్టి మీరందరూ సహకరిస్తారని పోలీసు వారిని, కోహినూర్ గ్రూప్స్ వారిని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీరామ భక్తులకు మరియు ఈ కాసోవ రైతులందరికీ ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విగ్రహానికి పూజలు, మనం పండించే పంటలకు ఈ దేవుడి దగ్గర మనము ఉంచి పాడి పంటలు మరియు మనమంతా పశువు అన్నీ సరిగ్గా ఉండాలని చెప్పేసి దేవుడికి పూజలు చేసేవాళ్ళం. ఇకపై ఈ యొక్క దేవాలయాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళి ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు ఉంచి ఈ ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఇతర హిందూ సంఘాలన్నిటిని కలుపుకొని ఈ యొక్క ఆలయ డెవలప్మెంట్ కోసం శాయశక్తులా కృషి చేస్తారని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇందుకు అవకాశం మరియు హనుమాన్ భక్తులకు, శ్రీరామ భక్తులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమము మన యొక్క కాస్బాగు సర్వే నెంబర్ 613లో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. విచ్చేసినటువంటి అందరికీ కూడా మరియు మిగతా హిందూ బంధువులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క భూములలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క హనుమాన్ దేవాలయం వద్ద పాడి పంటలు పండించిన సమయంలో ఇక్కడ పూజలు నిర్వహించి వారి యొక్క వ్యవసాయ పనులు చేసుకునేవారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుండేది. మధ్యలో కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది. ఇకపై ఈ యొక్క దేవాలయం ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేయడానికి మేము అందరం కూడా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రతిరోజు కూడా ఎవరైనా భక్తులు ఇక్కడికి రావడానికి కూడా అన్ని విధాల వెసులుబాటు కల్పించాలి. ప్రతి శనివారం మంగళవారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు పంతులు కూడా పెట్టడానికి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వచ్చేటువంటి భక్తులను అడ్డుకొని వారిని ఈ రకంగా చేయకుండా పూజలు నిర్వహించే విధంగా సహకరించాలి. పోలీసు వారు కానీ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ దాన్ని సహకరించాలని అందరూ తెలియజేస్తున్నా. విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.